హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనీ కబుర్లు ఛానల్. ఈరోజు మార్కెట్ చూస్తే నిజంగానే ఒక రోలర్ కోస్టర్ రైడ్ గుర్తొచ్చింది. మార్నింగ్ భారీగా పడిపోయింది మార్కెట్, కానీ మధ్యాహ్నానికి కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ లాస్ట్కి మళ్ళీ పడిపోయింది. అసలు ఈ డ్రామా అంతా ఎందుకు జరుగుతుంది, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఈరోజు నెగిటివ్ సెంటిమెంట్తో ఓపెన్ అయింది. ఫస్ట్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి ఇరాన్ పంపించిన శాంతి ప్రతిపాదనను తిరస్కరించాడు. ఆ న్యూస్ గ్లోబల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి దాని ఇంపాక్ట్ ఆయిల్ ప్రైస్ మీద కనిపించింది. మన దేశం ఎక్కువగా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి ఆయిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్ వెంటనే రియాక్ట్ అవుతుంది. ఇది ఇన్వెస్టర్లో భయాన్ని పెంచేసింది. నెక్స్ట్ వచ్చేసి దేశ ఆర్థిక వ్యవస్థపై మన మోడీ గారు ప్రజలకి అవసరం లేకుండా బంగారం కొనొద్దని, ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు కాబట్టి ఈ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లో కొంచెం ఆందోళన రేపాయన్నమాట. దీనికి రీజన్ ఏంటి అంటే ఎకానమీపై ఏమైనా ప్రెషర్ ఉందా అని ఇన్వెస్టర్లు డౌట్ పడడం స్టార్ట్ చేశారు. ప్రభుత్వం బంగారము అండ్ వెండి మీద ఇంపోర్ట్ డ్యూటీని 15% వరకు పెంచింది. దీంతో మొత్తం జ్యువెలరీ అండ్ దానికి సంబంధించిన స్టాక్స్ అన్నీ పడిపోయాయి. ప్రత్యేకంగా అయితే గోల్డ్ ఆధారిత కంపెనీల షేర్లు బాగా పడిపోయాయి. ఇలా వరుసగా వచ్చిన నెగిటివ్ న్యూస్ వల్ల మార్కెట్ మార్నింగ్ చాలా పడిపోయింది ఫ్రెండ్స్. మార్నింగ్ బాగా పడిపోయిన మార్కెట్ ఆఫ్టర్నూన్ అయ్యేసరికంటే గ్రీన్లోకి రావడం చాలా మందిని అయితే సర్ప్రైజ్ చేసింది. అసలు ఈ రికవరీ కారణాలు ఏంటి? టెక్నికల్గా చూస్తే వరుసగా ఇట్లా కంటిన్యూస్ సెల్లింగ్ అయినప్పుడు ఈ స్టాక్స్ అనేవి ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోతాయి. ఇలా స్టాక్స్ అనేవి ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు ట్రేడర్స్ వచ్చేసి దీన్ని ఒక రైట్ ఆపర్చునిటీగా భావించి అప్పటి నుంచి బయింగ్ స్టార్ట్ చేస్తారనమాట. దీనికి రీజన్స్ ఒక పాజిటివ్ న్యూస్. అదేంటి అంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ బ్రిక్స్ మీటింగ్ కోసం ఇండియా వచ్చారనమాట. ఆయన పేరు సయ్యద్ అబ్బాస్ అరగ్చి. సో ఈ బ్రిక్స్ మీటింగ్లో చాలా వరకు కీలక అంశాలు డిస్కస్ చేశారు. అవి ఏంటి అంటే అన్ఇంటరప్టెడ్ ఆయిల్ సప్లై అండ్ సేఫ్ ప్యాసేజ్ ఆఫ్ ఇండియన్ షిప్స్ at the స్ట్రేట్ ఆఫ్ హార్మస్. సో ప్రజెంట్లీ స్ట్రేట్ ఆఫ్ హార్మస్ దగ్గర షిప్స్ ఆగిపోవడం అండ్ రీసెంట్లీ మన ఇండియన్ షిప్స్ల అటాక్లకు గురవడం ఇవనేవి మన మార్కెట్ని బాగా ఇబ్బంది పెట్టాయి. కాబట్టి ఈ మీటింగ్లో ఇండియన్ షిప్స్కి సేఫ్ ప్యాసేజ్ ఇస్తామని, ఆయిల్ సప్లైలో ఎలాంటి డోకా రాదని ఒక ప్రామిసింగ్ నోట్, పాజిటివ్ న్యూస్ మార్కెట్లో ఒక పాజిటివ్ అవుట్లుక్ని క్రియేట్ చేసింది. సో ఎప్పుడైతే ఆయిల్ మీద ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి మార్కెట్ రికవర్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇలా టెక్నికల్ బాయిలింగ్తో పాటు గ్లోబల్ టెన్షన్స్ తగ్గొచ్చనే అంశాలు కలిసి మధ్యాహ్నం సరికి అంటే మార్కెట్ని పాజిటివ్గా టర్న్ చేశాయి. ఆఫ్టర్నూన్ మనకి బాగానే రికవరీ కనిపించినప్పటికీ మళ్ళీ ఈవినింగ్ లాస్ట్ అవర్స్లో మనకి సెల్ ఆఫ్ కనిపించింది. దానికి రీజన్స్ ఏంటి అంటే అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో జరుగుతున్న చర్చలే. ఈ అమెరికా అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అంటే పాజిటివ్ అవుట్లుక్ ఇచ్చిన మళ్ళీ అమెరికా నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అన్న టెన్షన్ ఇంకా ఇన్వెస్టర్స్లో పోలేదు. సో ఆ భయం ఇంకా ఇన్వెస్టర్స్లో ఉందన్నమాట. అందుకే మార్కెట్ ఇంకా కంప్లీట్గా పాజిటివ్లోకి వెళ్ళలేదు. దానివల్ల మార్నింగ్ వచ్చిన కంప్లీట్ సెల్ ఆఫ్ వల్ల ట్రేడర్లు అంత కాన్ఫిడెంట్గా బై చేయలేకపోయారు. మళ్ళీ ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ ఎక్కడ మార్కెట్ పడిపోతుందని చెప్పి కేర్ఫుల్గా బై చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత చాలామంది ఇంట్రాడే ట్రేడర్లు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వల్ల మళ్ళీ మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ అనేది కనిపించింది. మెయిన్లీ బ్యాంకింగ్ అండ్ మెటల్ స్టాక్స్లో అయితే లాస్ట్ ఫ్యూ అవర్స్లో భారీగా సెల్ ఆఫ్ కనిపించింది. సో ఈరోజు మార్కెట్ మూమెంట్ని బట్టి చూస్తే మనకి మార్కెట్ పూర్తిగా న్యూస్ డ్రివెన్ మోడల్లో అయితే వెళ్ళింది. అంటే టెక్నికల్గా కంటే గ్లోబల్ అండ్ జియోపొలిటికల్ న్యూస్కే ఎక్కువ మార్కెట్ రియాక్ట్ అయింది. మెయిన్లీ ఇరాన్తో జరుగుతున్న చర్చల వల్ల అండ్ ఆయిల్ సప్లై వల్ల దానికి అండ్ అమెరికా రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఈ అమెరికా అండ్ ఇరాన్ చర్చలకి, ఇవి రేపు మార్కెట్ని డిసైడ్ చేస్తాయి ఓపెనింగ్ సెషన్స్ని. కాబట్టి రేపు ట్రేడింగ్ చేసేవారైతే హై వోలాటిల్ని దృష్టిలో పెట్టుకొని స్టాప్ లాస్లో పెట్టుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్ అఫీషియల్గా 20,677 crores విలువైన అహ్మదాబాద్ అండ్ డోలేరా సెమీ హై స్పీడ్ కారిడార్కి ఆమోదం తెలిపింది.
ఇందులో స్పెషల్ ఏంది అంటే ఇది ఇండియాలోనే తొలి ఇండిజినియస్ డబుల్ లైన్ సెమీ హై స్పీడ్ కారిడార్. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే అహ్మదాబాద్ని డొలెరా స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీతో ఫాస్టెస్ట్ కనెక్టివిటీ ద్వారా కనెక్ట్ చేయడం. దీనికి మార్కెట్ ఎందుకు ఎగ్జైట్ అవుతుంది అంటే డొలెరాని భవిష్యత్తులో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. ఈ హై స్పీడ్ కనెక్టివిటీ వల్ల మనకి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే ఛాన్స్ ఉంది, అండ్ రియల్ ఎస్టేట్ వేర్ హౌసింగ్ సెక్టర్స్కి చాలా బూస్ట్ వచ్చే ఆపర్చునిటీ ఉందన్నమాట. దీనివల్ల ఏ కంపెనీకి లాభం అంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండ్ లార్సన్ టర్బో బిహెచ్ఈఎల్కి. బిగ్గర్ పిక్చర్ చూస్తే రైల్వే మోడర్నైజేషన్ థీమ్లో వచ్చే 3-5 సంవత్సరాల్లో భారీ ఆర్డర్ ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. దీంతో రైల్వే ఇన్ఫ్రా స్టాక్స్ మళ్ళీ ఫోకస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ 37,500 కోట్ల విలువైన వికల్ప్ స్కీమ్ని ప్రకటించింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇండియా ఇంపోర్టెడ్ నేచురల్ గ్యాస్పై డిపెండెన్సీని తగ్గించాలి. దేశీయ కోల్ని ఉపయోగించి మిథనాల్, యూరియా, సింథటిక్ గ్యాస్ లాంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం. మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే మన ఇండియా దగ్గర దాదాపు 401 బిలియన్ టన్స్ కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు రా కోల్ అమ్మడంపైనే ఫోకస్ ఉండగా ఇప్పుడు ప్రభుత్వం కోల్ బేస్డ్ కెమికల్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దీనివల్ల ఎవరికి లాభం అంటే కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ బిహెచ్ఈఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ అదానీ గ్రూప్. ఎందుకు బిహెచ్ఈఎల్పై ఫోకస్ అంటే కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్కి అవసరమైన టెక్నాలజీ అండ్ హెవీ ఎక్విప్మెంట్లో బిహెచ్ఈఎల్కి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. దీంతో రాబోయే సంవత్సరాల్లో 1,000 కోట్ల ఫ్యూచర్ ఆర్డర్స్ వస్తాయన్న ఒక హోప్ మార్కెట్లో కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ వచ్చేసి ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అండ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్ బిల్ తగ్గొచ్చు. అడిషన్ టు దాట్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ పెద్ద స్థాయిలో ఎక్స్పాండ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే ఇది ఇండియన్ ఎనర్జీ అండ్ కెమికల్ సెక్టార్కి లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ పాజిటివ్ డెవలప్మెంట్కి అయితే మార్కెట్ భావిస్తుంది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వేదాంత రీసెంట్ ర్యాలీకి బిగ్గెస్ట్ ట్రిగ్గర్ ఏంటి అంటే గవర్నమెంట్ రాయల్టీ కట్. పెట్రోలియం రాయల్టీని 16.6% నుంచి 10.6%కి తగ్గించారు. అంటే కంపెనీ మార్జిన్స్ అండ్ ప్రాఫిట్స్కి డైరెక్ట్ బూస్ట్ వచ్చినట్టే దీనివల్ల. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే రాయల్టీ తగ్గడం వల్ల క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. దీంతోపాటు డెప్ట్ రీపేమెంట్ క్యాపబిలిటీ స్ట్రాంగ్ అవుతుంది. దీంతో ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ కూడా పాజిటివ్ అయింది. ఇంకో పెద్ద ట్రిగ్గర్ ఏంటి అంటే వేదాంత డీమర్జర్. వేదాంత లిమిటెడ్ని 5 సపరేట్ బిజినెసెస్గా స్ప్లిట్ చేశారు. దీనివల్ల కంపెనీకి ప్రాసెసింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఎక్స్పెక్టెడ్ టైం లైన్స్ వచ్చేసి ఈ జూన్ మిడ్లోపు కొత్త షేర్స్ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఈ స్టాక్స్ ఉన్నాయో వాళ్ళకి జూన్ మిడ్లోపు మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ డీమర్జర్ అయిన స్టాక్స్ కనిపిస్తాయి. మార్కెట్ ఎందుకు దీనికి ఎగ్జైట్ అవుతుంది అంటే సపరేట్ బిజినెసెస్కి సపరేట్ వాల్యుయేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ సెగ్మెంట్స్ వచ్చేసి అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ జింక్ పవర్. ఇలా విడిపోతే హిడెన్ వాల్యూ అన్లాక్ అవుతుంది అని ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. కానీ దీంతోపాటు రిస్క్స్ కూడా ఉన్నాయి. అదేంటి అంటే హై డెబ్ట్ కన్సర్న్ ఉంది, కామోడిటీ సైకిల్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు అండ్ గ్లోబల్ మెటల్ ప్రైజెస్ వీక్ అయితే ప్రెషర్ కూడా ఉంటుంది దీనివల్ల. ఓవరాల్గా అయితే చూస్తే రాయల్టీ కట్ ప్లస్ డీమర్జర్ థీమ్ కలిపి ప్రస్తుతం వేదాంత లిమిటెడ్ స్టాక్లో అయితే స్ట్రాంగ్ మొమెంటం క్రియేట్ చేస్తుంది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ క్వార్టర్లీ 4 రిజల్ట్స్ స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇచ్చాయి. ఈబిటా మార్జిన్స్ 11% వరకు వెళ్ళాయి అన్నమాట. అండ్ క్వార్టర్లీ ప్రాఫిట్ వచ్చేసి దాదాపు 350 కోట్ల వరకు రిజిస్టర్ అయింది. బిగ్గెస్ట్ ట్రిగ్గర్ ఏంటి అంటే మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 27 నాటికి క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి దాదాపు 4,000 కోట్ల కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇదే మార్కెట్లో మేజర్ పాజిటివ్ న్యూస్ అయింది. ఏ బిజినెస్ వేగంగా గ్రో అవుతున్నాయంటే ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ఈవీ ట్రక్స్, ఎనర్జీ సిస్టమ్స్ అండ్ రెన్యూవబుల్ లింక్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా ఈవీ కమర్షియల్ మొబిలిటీ మార్కెట్ ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్లస్ లాజిస్టిక్స్ ఎలక్ట్రిఫికేషన్ వల్ల రాబోయే సంవత్సరాల్లో డిమాండ్ వేగంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని చాలామంది లాంగ్ టర్మ్ ఈవీ అండ్ ఎనర్జీ ప్లేగా చూస్తున్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాక్ ఎంటార్ టెక్నాలజీస్. ఈరోజు స్ట్రాంగెస్ట్ గ్రోత్ గైడెన్స్ ఇచ్చిన స్టాక్లో ఇదొకటి.
రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ని 50% నుంచి 80% వరకు ఇది ఇంక్రీజ్ చేసింది. అంటే కంపెనీ బిజినెస్ యాక్సిలరేషన్ చాలా స్ట్రాంగ్ ఉందని మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్గా చెప్తుంది. వాళ్ళ బిగ్గెస్ట్ టార్గెట్స్ ఏంటి అంటే ఫినాన్షియల్ ఇయర్ 27 నాటికి 5,000 కోట్ల ఆర్డర్ బుక్ టార్గెట్ పెట్టుకుంది. ఇది ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్కి ఎంత అగ్రెసివ్గా ఉన్నాయో చూపిస్తుంది. గ్రోత్ డ్రైవర్స్ ఏంటి అంటే డిఫెన్స్ ఆర్డర్స్, స్పేస్ ప్రైవేటైజేషన్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్. ఈ 3 సెక్టర్లో భారీగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ఎందుకు ఎగ్జైట్ అవుతుంది అంటే 80% గ్రోత్ అంటే వచ్చే 2 ఇయర్స్లో బిజినెస్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ భావిస్తుంది. దీంతో స్టాక్లో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. బిగ్గర్ ఇండియన్ థీమ్. ప్రస్తుతం ఇండియా అగ్రెసివ్లీ ఫోకస్ చేస్తున్న సెక్టార్స్ ఏంటి అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కమర్షియలైజేషన్, ప్రైవేట్ స్పేస్ ఎకోసిస్టమ్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకలైజేషన్. ఈ థీమ్కి డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉండడంతో ఎంటార్ టెక్నాలజీస్పై లాంగ్ టర్మ్ ఆప్టిమిజం పెరుగుతుంది. మన నెక్స్ట్ స్టాక్ నజారా టెక్నాలజీస్. నజారా టెక్నాలజీస్ గేమింగ్ సెక్టార్లో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో గురించి స్ట్రాంగ్ అవుట్లుక్ అయితే ఇచ్చింది. ఫినాన్షియల్ ఇయర్ 26 EBITDA గ్రోత్ దాదాపు 66% వరకు ఉంటుందని మేనేజ్మెంట్ తెలిపింది. ఇంకా బిగ్గర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే బ్లూ టైల్ అక్విజిషన్ వల్ల ఫినాన్షియల్ ఇయర్ 27లో EBITDA ఆల్మోస్ట్ డబుల్ అయ్యే అవకాశం ఉందని కంపెనీ బిలీవ్ చేస్తుంది. ఈ అక్విజిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్లూ టైల్ ఇంటిగ్రేషన్ వల్ల కంటెంట్ స్కేల్ పెరుగుతుంది, గేమ్ ఎకోసిస్టమ్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ మానిటైజేషన్ క్యాపబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ మరింత స్ట్రాంగ్ అవుతుందని మార్కెట్ అయితే భావిస్తుంది. అండ్ ఏఐ స్ట్రాటజీ అయితే ఇక్కడ కీలకం. నజారా టెక్నాలజీస్ ఇప్పుడు ఏఐని అగ్రెసివ్గా యూజ్ చేస్తుంది. దీని ప్లాన్ ఏంటి అంటే ఫాస్టర్ గేమ్ డెవలప్మెంట్, లోయర్ ప్రొడక్షన్ కాస్ట్, బెటర్ మార్జిన్స్. కంపెనీ టార్గెట్స్ ఆల్మోస్ట్ 25% మార్జిన్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీ ట్రెండ్ ఏంటి అంటే ఇండియా గేమింగ్ మార్కెట్ ప్రస్తుతం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిజిటల్ సెక్టర్లో ఒకటిగా ఉంది. గ్రోత్ డ్రైవర్స్ వచ్చేసి ఈ స్పోర్ట్స్, మొబైల్ గేమింగ్ అండ్ క్రియేటర్స్ ఎకానమీ. ఈ థీమ్ స్ట్రాంగ్గా ఉండడంతో గేమింగ్ సెక్టర్పై లాంగ్ టర్మ్ ఆప్టిమిజం పెరుగుతుంది. ఇప్పుడు ఇంకో స్టాక్ టొరెంట్ పవర్ లిమిటెడ్. టొరెంట్ పవర్ లిమిటెడ్ అగ్రెసివ్గా గ్రీన్ ట్రాన్సిషన్ స్ట్రాటజీ అనౌన్స్ చేసింది. ఫినాన్షియల్ ఇయర్ 26లో వాళ్ళ క్యాపెక్స్ వచ్చేసి దాదాపు 8,722 crores వాళ్ళ పెట్టుబడిగా పెట్టాలని ప్లాన్ చేసింది. అండ్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 27లో అయితే ఇంకా హయ్యర్ క్యాపెక్స్ కొనసాగించే అవకాశం ఉందని అయితే కంపెనీ చెప్పింది. కంపెనీ ఎక్స్పాన్షన్స్ ప్లాన్ వచ్చేసి 1.4 GW కొత్త రెన్యూవబుల్ కెపాసిటీ యాడ్ చేయబోతుంది. ఇది సోలార్ ప్లస్ విండ్ మిక్స్లో గ్రోత్ని యాక్సిలరేట్ చేయనుందన్నమాట. బిగ్గెస్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీ ఏంటి అంటే పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్స్పై భారీగా ఫోకస్ అయితే పెట్టింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్కువ అయ్యే కొద్దీ స్టోరేజ్ అవసరం కూడా అదే రేంజ్లో ఉంటుంది. అంటే ఎనర్జీ జనరేట్ చేయడం కంటే ఎనర్జీని స్టోర్ చేసి సప్లై చేయడమే ఫ్యూచర్ గేమ్ అవుతుంది. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ట్రేడ్ ఏంటి అంటే సోలార్ అండ్ విండ్ పెనిట్రేషన్ పెరుగుతున్న కొద్దీ స్టోరేజ్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందన్నమాట. దీంతో పవర్ యూటిలిటీస్లో నెక్స్ట్ బిగ్గర్ గ్రోత్ డ్రైవర్గా ఈ ఎనర్జీ స్టోరేజ్ ప్లస్ రెన్యూవబుల్స్ ఇంటిగ్రేషన్గా అయితే మారబోతుందన్నమాట. మన లాస్ట్ స్టాక్ జీఈ పవర్. జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ సైలెంట్గా టర్న్ అరౌండ్ స్టోరీ అయితే బిల్డ్ చేస్తుంది. స్ట్రాటజీ షిఫ్ట్ ఏంటి అంటే ఈ కంపెనీ ఇప్పుడు లో మార్జిన్ రిస్కీ ఈపీసీ ప్రాజెక్ట్స్ తగ్గించి హై మార్జిన్ సర్వీసెస్ బిజినెస్ మీద ఫోకస్ పెడుతుంది. మెయిన్ నంబర్స్ ఫిల్ ఏంటి అంటే క్యాష్ రిజర్వ్స్ వచ్చేసి 880 crore వరకు ఉన్నాయి. అండ్ డివిడెండ్ వచ్చేసి 7 రూపీ పర్ షేర్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అండ్ థర్మల్ మెయింటెనెన్స్ మార్కెట్ షేర్ వచ్చేసి 18% నుంచి 25%కి టార్గెట్గా అయితే పెట్టుకున్నారు. సర్వీస్ బిజినెస్ ఎందుకు వీళ్ళకి ఇంపార్టెంట్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, స్టేబుల్ క్యాష్ ఫ్లో ఉంటుంది, హయ్యర్ మార్జిన్స్ ఉంటాయి అండ్ రికరింగ్ రెవెన్యూ అయితే వస్తుంది. అంటే వన్ టైం ప్రాజెక్ట్ రిస్క్ తగ్గి స్టడీ ఇన్కమ్ మోడల్కి షిఫ్ట్ అవుతుంది. ఇన్వెస్టర్స్ వ్యూ వచ్చేసి ఏంటి అంటే ఈ జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు డెప్ట్ ఫ్రీ అయింది, క్యాష్ రిచ్ ఉంది అండ్ టర్న్ ఆన్ ఫేజ్లో ఉంది. ఈ 3 రకాల కలయిక వల్ల మార్కెట్లో స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.